హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో వీళ్ళిద్దరూ హర్యానా స్టీలర్స్కి టాప్ రైడర్స్గా ఉండబోతున్నారు. వాళ్ళే వినయ్ తేవతియా అండ్ శివం పఠారి. వినయ్ తేవతియా ఎక్స్పీరియన్స్డ్ రైడర్, రైట్ రైడర్. లాస్ట్ సీజన్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు ఈ టీం తరఫున. ఈ టీంకి టాప్ రైడర్గా కూడా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ ప్లేయర్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. అండ్ వినయ్ తేవతియాతో పాటుగా వీళ్ళు ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి ప్లేయర్ శివం పఠారి. ఈ యంగ్స్టర్ కూడా లాస్ట్ సీజన్లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు. ఫస్ట్ సీజన్ అయినప్పటికీ, డెబ్యూ సీజన్ అయినప్పటికీ ఏమాత్రం భయం బెరుకు లేకుండా పర్ఫామ్ చేశాడు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎన్వైపీగా కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ రైడింగ్ డ్యూతోనే వచ్చే సీజన్లోకి హర్యానా స్టీలర్స్ అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు తెలుగు టైటన్స్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉందని చెప్పాలి. లాస్ట్ సీజన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్సలెంట్ ఫైండ్స్ని అందించారు తెలుగు టైటన్స్కి. అండ్ వచ్చే సీజన్లో కూడా మంచి ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకుని ఈ ట్రాన్సిషన్ ఫేజ్ని విజయవంతంగా ముగించాలని కోరుకుందాం. దాంతోపాటుగా ఈ ట్రాన్సిషన్ ఫేజ్ని విజయవంతంగా ముగిస్తే కనుక తెలుగు టైటన్స్ వచ్చే సీజన్స్లో ట్రోఫీని ఖచ్చితంగా సాధిస్తుందని చెప్పాలి. అండ్ ఈ సీజన్లో కృష్ణ కుమార్ హుడ్డా గారు వచ్చారు కాబట్టి, గతంలో ఆయన దబాంగ్ ఢిల్లీకి ఎక్సలెంట్ ఫైండ్స్ని అందించారు కాబట్టి ఈసారి తెలుగు టైటన్స్కి కూడా మంచి ఫైండ్స్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టు తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.